Welcome to KCC News. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పంతం వెంకటేశ్వరరావు నానాజీ. ఆనందంతో కేరింతలు కొట్టిన రూరల్ ఎన్డీఏ కూటమి శ్రేణులు. కాకినాడ వివేకానంద పార్క్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేసిన జిల్లా కలెక్టర్ జె నివాస్. రికవరీ చేయబడిన 167 సెల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. సంతోషాన్ని వ్యక్తం చేసిన బాధితులు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో బోట్లు సేఫ్ ల్యాండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. సంబంధిత శాఖ అధికారులకు సూచించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా పంతం వెంకటేశ్వరరావు నానాజీ రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో రూరల్ నియోజకవర్గంలోని ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. పంతం వెంకటేశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారిని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడైన పంతం వెంకటేశ్వరరావు అనే నేను సభ నియమాలు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాను. కాకినాడ వివేకానంద పార్క్ లో గల స్కేటింగ్ రింగ్ లో 10వ ఇంటర్నేషనల్ యోగా డేను శుక్రవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అందులో భాగంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని చివరి వరకు యోగా సాధన చేసి ఉన్నారు. ముందుగా పతంజలి మహర్షి ఫోటోకు పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పతంజలి సంస్థ యోగా గురువు రాఘవానంద బ్రహ్మకుమారిస్ లక్ష్మి ప్రోటోకాల్లో ఉన్న ఆసనాలను, ధ్యానం గురించి వివరించారు. కార్యక్రమానికి సుమారు 1000 మంది వరకు యోగా సాధకులు, వీక్షకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు, డిఎంఎన్హెచ్ఓ, డిఈఓ, డిఎస్డిఓ, జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి తదితర జిల్లా అధికారులు పాల్గొని యోగా చేశారు. ఈ కార్యక్రమం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ అరుణజ్యోతి ప్రభుత్వ యునాని వైద్యశాల కాకినాడ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఆయుష్ సిబ్బంది, హోమియో కాంపౌండర్ కర్రి శ్రీనివాస్, ఎంఎన్ఓ చంద్రబాబు, యునాని కాంపౌండర్ కె లిజీ తదితర సభ్యులందరి సహకారంతో ఘనంగా నిర్వహించారు. వాళ్ళ పని ఏవైతే ఉన్నాయో పని బాగా చేయడానికి, వాళ్ళ శరీరంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి శరీరం బాగా ఉండడానికి ఇలాంటి ప్రక్రియలు చాలా చాలా అవసరం. అది కూడా ఈ యోగా అన్నది మన దేశంలో కనపడినటువంటి ఒక పెద్ద విషయం. అండ్ ఇది ప్రపంచమంతా ఈరోజు మన దేశం వైపు చూసి మన యోగా ప్రక్రియల్ని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, మన భారతీయులుగా మన దేశంలో కనబడినటువంటి ఈ యొక్క గొప్ప యోగా సంస్థని మనం నిలబెట్టాలి, మనం లబ్ధి పొందాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నాం. ఇప్పుడు దాకా మనం చేయలేకపోతే పర్లేదు, మనకి ఎంత సంవత్సరం అయిపోయినా పర్లేదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎన్ని అయినా పర్లేదు, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే. ఈ రోజు నుంచి మనం మొదలు పెడతాం. సో ఈవెన్ మన భవిష్యత్తు కోసం మనం చేసినటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా అది ఇంపార్టెంటే. సో ఆ అడుగు ఈ రోజు నుంచి మొదలు పెడతామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక పిలుపు నేను ఇస్తున్నాను. ప్రజలందరూ కూడా యోగాని చాలా సీరియస్గా తీసుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ యోగా దిన శుభాకాంక్షలు. యోగా అభిమానులందరికీ నా అభినందనలు. ఈరోజు మరి కాకినాడ స్కేటింగ్ సెంటర్లో మనకి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ యోగా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలానే మనము మన ఆరోగ్యం గురించి యోగా చేసుకోవాలి. యోగాకి వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఎవరైనా కూడా యోగా చేసుకోవచ్చు. సో ఈ యోగా వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని మనం శుభ్రం కాపాడుకునే వాళ్ళం అవుతాము. సో అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.
మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క ఈ స్కేటింగ్ రింక్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి యోగా కార్యక్రమం అనేది అత్యంత ఉపయోగమైనటువంటిది. మన యొక్క మానసిక భౌతికమైనటువంటి ఆరోగ్యాలని పెంపొందించేందుకు ఏర్పాటు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియని ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక మంచి శాంతియుత వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు కాకినాడలో కూడా జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఇందులో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వివిధ విభాగాలకు చెందినటువంటి విభాగాధిపతులు, అలాగే ఎక్కువ మంది యోగా శిక్షకులు, యోగాని అభ్యసిస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం చేసి అందరూ కూడా యోగా ప్రక్రియని కొంతసేపు చేయటం జరిగింది. ఇది ఒక మంచి మన యొక్క ఆరోగ్యానికి పెంపొందించడానికి ఏర్పాటు చేసిన మంచి ప్రక్రియలో అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవలకు విశేష స్పందన కానవస్తోంది. పెద్ద సంఖ్యలో మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవలను ప్రజలు వినియోగించుకుంటున్నారు. జిల్లా పోలీసులచే రికవరీ చేయబడిన 167 సెల్ ఫోన్లు బాధితులకు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ అందించారు. దొంగిలించబడ్డ తమ విలువైన ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం పట్ల బాధితులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లాలో గత కొంతకాలంగా మిస్ అయిన దొంగిలించబడిన మొబైల్ ఫోన్ల కొరకు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక పర్యవేక్షణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవల ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ పరంపరలో భాగంగా కాకినాడ ఐటీ కోర్ బృందం జిల్లాలోని పోలీస్ స్టేషన్ల క్రైమ్ బృందాల సంయుక్త కృషితో తక్కువ కాలంలోనే ప్రజలు పోగొట్టుకున్న సుమారు 20,04,000 రూపాయల విలువగల 167 ఫోన్లను రికవరీ చేశారు. కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో రికవరీ చేయబడిన 167 సెల్ ఫోన్లను సంబంధిత ఫిర్యాదుదారులకు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ చేతుల మీదుగా అందించారు. దొంగిలించబడ్డ తమ విలువైన ఫోన్లను రికవరీ చేసి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని ఎస్పీకి, జిల్లా పోలీసు యంత్రాంగానికి బాధితులు తమ కృతజ్ఞతలు తెలిపారు. మోబీ ట్రాక్ కాకినాడ పోలీస్ సేవలను ప్రారంభించిన నాటి నుండి మొదటి విడత 90, రెండవ విడత 249, మూడో విడత 231, నాలుగో విడత 275, ఐదో విడత 235, ఆరో విడత 250, ప్రస్తుతం 167 మొత్తంగా 1,497 సెల్ ఫోన్లను రికవరీ చేసి పోగొట్టుకున్న బాధితులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సెల్ ఫోన్ల రికవరీ విషయంలో విశేషమైన కృషి చేసిన ఐటీ కోర్ టీం, ఇన్స్పెక్టర్ పి కృష్ణమోహన్, ఐటీ కోర్ బృంద సభ్యులు, ఆయా పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, సంబంధిత సిబ్బంది అందరినీ అభినందించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్తో పాటుగా ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ పి కృష్ణమోహన్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ పి ఈశ్వరుడు తదితరులు పాల్గొన్నారు. ఓకే, సో తర్వాత బ్యాంక్ అకౌంట్ ని హ్యాక్ చేయడము, బ్యాంక్ తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెలిసిన తర్వాత మీకే కాల్ చేసేసి సివివి నెంబర్ అడిగారంటే వెనక కార్డుని చూసి మీరు సివివి నెంబర్ చెప్పేస్తారు, అకౌంట్ నుంచి అమౌంట్ డ్రా చేసేస్తారు, ఓటీపీ. సో దే కెన్ హ్యాక్ యువర్ సిస్టమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మొబైల్. చాలా ఉన్నాయి యాక్చువల్లీ. సో దీనికి పర్సనల్గా నేను ఈరోజు వచ్చి మీకు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మీరు ఖచ్చితంగా ఈ న్యూస్ని మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరికి కూడా కన్వే చేయాలి. అది అల్టిమేట్. అది ఇది ఒక ఛాన్స్గా తీసుకుని సైబర్ క్రైమ్ గురించి కూడా మీకు అందరికీ ఉండాలి. మీరు ఎప్పుడు అడిగినా ఏటీఎం కార్డు వెనక ఉన్న సివివి నెంబర్ కానీ, ఎప్పుడు అడిగినా ఎనీ ఓటీపీ కానీ, ఓటీపీ మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, అది ఎవరైనా కాల్ చేయొచ్చు. నేను చెప్తాను, నేను ఎస్పీ మాట్లాడుతున్నాను, కాకినాడ డిస్ట్రిక్ట్ ఎస్పీ మాట్లాడుతున్నాను, మీ ఓటీపీ నెంబర్ చెప్పినా అప్పుడు కూడా మీరు చెప్పకూడదు యాక్చువల్లీ. సో అది చదివిన వాళ్ళు కూడా ఆ మిస్టేక్ మీరు చేస్తున్నారు. తర్వాత ఫేక్ యాప్ చాలా వస్తుంది, దాంట్లో అమౌంట్ డబుల్ అవుతాయి, మీరు లోన్ తీసుకోండి, మీరు 4,000 పెట్టండి అని చెప్పి స్టార్ట్ చేసి మీరు 4 lakh 5 lakh వరకు పెట్టిన తర్వాత ఆ అమౌంట్ రావాలంటే మీరు మళ్ళీ ఈ అమౌంట్ కట్టాలంటారు. అప్పుడు మీరు 4 లక్షలన్నా కనీసం పెట్టిన అమౌంట్నా వెనక్కి తీసుకుంటామని చెప్పేసి మళ్ళీ మీరు కడుతుంటే ఉంటారు. ఇలాగా 45 లక్షలు 38 లక్షలు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు యాక్చువల్లీ. ఓకే, సో సైబర్ క్రైమ్ ఒకటి, ఈ మొబైల్ దొంగతనం ఒకటి, ఇది ప్రజలు మీకు అవేర్నెస్ వచ్చిందంటేనే మేము గెలవగలుగుతాం. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో లోపాలు ఉండటం వల్లనే బోటు ప్రమాదాలు తరచుగా జరుగుతూ మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయని, బోట్లు సేఫ్ ల్యాండింగ్ జరిగే విధంగా నిర్మాణ చర్యలు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంబంధిత శాఖాధికారులను హెచ్చరించారు. కొద్ది నెలలుగా ఉప్పాడ ఫిషింగ్ మినీ హార్బర్ వద్ద జరుగుతున్న బోట్ల ప్రమాదాల నేపథ్యంలో మత్స్యకార నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ మినీ హార్బర్ నిర్మాణ ప్రాంతాన్ని, ప్రమాదంలో దెబ్బతిన్న బోట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. సేఫ్ ల్యాండింగ్ జరగడం, డ్యామేజ్ లేకుండా, ప్రాణ నష్టం లేకుండా ఏ విధంగా మనం స్టార్ట్ చేయాలన్నది
ఒక డెసిషన్ తీసుకుని దాని ప్రకారం కూడా స్టార్ట్ చేస్తాం. నేను కూడా రావడానికి కారణం అంటే ఈ 2 రోజుల్లోనే 3 రోజుల్లో 2 కోట్లు 3 కోట్లు పోయింది. మరి మన వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ పరిస్థితి కూడా చూస్తే ఎవరికాలు భయంతో ఉంది. వేట పడినా లోపల తీసుకురావాలని భయంగానే ఉన్నారు. సేఫ్ ల్యాండింగ్ అవ్వాలంటే ఆర్ఫర్ ఏరియాలో అవ్వాలి. ఆర్ఫర్ ఏరియా వాళ్ళు రానివ్వండి. దీని మీద డిస్కస్ చేయండి. ఫైనల్గా డెసిషన్ మరి కళ్యాణ్ గారు మేమందరం కూడా పిలిపించి డెసిషన్ చేస్తాం. కళ్యాణ్ గారు కూడా ఒకసారి చూసి రమ్మని నాకు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ చూసి శాశ్వతమైన పరిష్కారం, మనిషి ప్రాణ నష్టం అవ్వకుండా, బోట్లకి ఇబ్బంది లేకుండా ల్యాండింగ్ అయ్యే విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తాం. బ్యాన్ పీరియడ్ అయిన తర్వాత మత్స్యకారులకి వేట మొదలైంది. మౌత్లో ఏదైతే వాళ్ళు మౌత్ ఓపెన్ చేసి ఇచ్చారో అది డెడ్జింగ్ అవ్వక ఆ యొక్క గట్టుని కొంచెం లోపల ఎక్స్టెండ్ చేయక బోట్ ఇరిగిపోవడం, మత్స్యకారులు చనిపోవడం, 2-3 చనిపోయారు. మొన్న 3 బోట్లు డ్యామేజ్ అయినాయి, అందులో ఈ బోట్ ఒకటి. దానికి వీళ్ళు ఏం చేశారంటే మత్స్యకారులు హార్బర్లో ఒక కార్నర్లో ల్యాండింగ్ అవుతున్నారు. ఇది సేఫ్ ల్యాండింగ్. ఇక్కడ అధికారులకి, పోర్టు అధికారులకి కూడా హెచ్చరిస్తున్నాం, మత్స్యకారుల ప్రాణాలు ముఖ్యంగానే మిగిలిన ముఖ్యం కాదు. అంచేత సేఫ్ ల్యాండింగ్ ఏదైతే ఉందో ఆ ల్యాండింగ్ దగ్గర వాళ్ళు దిగాక కొన్ని గంటలు మీరు గేట్లు ఓపెన్ చేయాలి. గేట్లు బంద్ చేసి ఇది చేస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే వాళ్ళు తిరగబడితే ఇబ్బంది పడతారని కూడా తెలియజేస్తున్నాం. దీని మీద ఓవరాల్గా మన ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మేము అందరం కూడా కూర్చుని అధికారులను పిలిపించి ముందు సేఫ్ ల్యాండింగ్ ఏంటని చెప్పి ఆలోచన చేస్తాం. ఎందుకంటే కళ్యాణ్ గారు కూడా నన్ను వెళ్ళి ఫీల్డ్ అది చూసి రమ్మన్నారు. సేఫ్ ల్యాండింగ్ ఏంటి, ముందు మత్స్యకారుల ప్రాణాలకు కానీ బోట్లకు కానీ ఇబ్బంది లేకుండా చూసి దాని నెక్స్ట్ పోర్ట్ నిర్మాణం ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తారు. అందరూ కూర్చుని దాని ప్రకారం వెళ్తే అప్పటి వరకు టెంపరీగా దీన్నే మీరు వాడుకోండి, ఏ ఇబ్బంది వచ్చినా మేము వస్తామని కూడా మత్స్యకార సోదరులందరూ కూడా తెలియజేస్తాం. డ్యామేజ్ అయిన బోట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా రీఎంబర్స్మెంట్ ప్రభుత్వం ద్వారా ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడలో రాజీనామా చేసిన వాలంటీర్లు ఆందోళనకు దిగారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు చెందిన లీడర్ ఉట్రేవు అరుణ మాట్లాడుతూ తమకు రాజీనామా చేయడం ఇష్టం లేదు. వైకాపా నేతలు, కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేశామే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని, తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులు ఎవరు కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగి విధుల్లోకి తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు నాగలక్ష్మి, సంధ్య, కామేశ్వరి, జ్యోతి పెద్ద సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. వైసీపీ నాయకులు చెప్పారండి, అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి. మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్. 4 సంవత్సరాలు ఎండనక వాననక గొడ్డుల్లో పని చేశాం సార్. 5,000 రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్, మెడిసిన్ అందించాం సార్. అలాగే ఎవరు కూడా ఈ రోజున కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందున్నామమ్మా అని 60 కుటుంబాలు, 70 కుటుంబాలు, 80 కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్. మా భర్తలు, మా పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం, కరోనా వస్తుందంట, మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటుందేమో అని భర్త పిల్లలు దప్పలాడినా మేము ఆగలేదు. ఈ 5,000 రేపు పొద్దున్న 10,000 అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము విధుల్లోకి వెళ్ళాం సార్. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా, అందుకని చేశాం సార్. ఎవ్వరు కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ పార్టీ అంటే ఇష్టము, ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడలేదు సార్. మేము కేవలం ప్రజలకి సర్వీసు సేవ చేయడానికి మాత్రమే విధుల్లోకి వచ్చాం సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి. సక్రమమైన కార్యాచరణ ప్రణాళికతో ఖరీఫ్ సీజన్ 2024కు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ అధికారులను ఆదేశించారు. గురువారం కాకినాడ కలెక్టరేట్లో ఖరీఫ్ సీజన్ 2024కు సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ జె నివాస్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న విత్తనాలు, ఎరువులు, స్టాక్ పాయింట్లు ద్వారా పంపిణీ, భవిష్యత్తు అవసరాలు, విత్తనాల ఎరువులు నాణ్యత పరీక్షలు, CCRC కార్డుల పంపిణీ, పొలం బడి ద్వారా రైతులకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు వంటి అంశాలపై జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ ఏడీలు వివిధ మండలాల వ్యవసాయ అధికారులతో చర్చించారు. జిల్లాలో వ్యవసాయ శాఖ ద్వారా అమలవుతున్న కార్యకలాపాలు, ఖరీఫ్ 2024కు సిద్ధం చేసిన కార్యాచరణ ప్రణాళికను ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ 2024 ఖరీఫ్ సీజన్లో సుమారుగా 97,543 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, పత్తి, చెరుకు పంట సాగులకు చేయటం జరుగుతుందన్నారు. జిల్లాలో రైతులు నాట్లు సకాలంలో వేసేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ సూచించారు.
సమావేశంలో కాకినాడ, పెద్దాపురం, పిఠాపురం, కరప, తుని, జగంపేట అదనపు వ్యవసాయ అధికారులు, వివిధ మండలాల వ్యవసాయ విస్తరణ అధికారుల తదితరులు పాల్గొన్నారు. శ్రీనారాయణ హౌసింగ్స్ ద్వారా గత 15 సంవత్సరాలుగా 35 వెంచర్లను పూర్తి చేసి 5,000 మందికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తికే దక్కుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. కాకినాడ కులాయి చెరువు వద్ద గల శ్రీ నారాయణి హౌసింగ్స్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నారాయణి హౌసింగ్స్ కార్యాలయాన్ని మొత్తం పూలతో అందంగా అలంకరించారు. తొలుత శ్రీ నారాయణి హౌసింగ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి వార్షికోత్సవ వేడుకలు ప్రారంభించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సంస్థ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి సీఎండీ ఎన్ఎస్ మూర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జరిగిన వార్షికోత్సవ వేడుకలకు శ్రీనారాయణి హౌసింగ్స్ మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజ్ అధ్యక్షత వహించగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత సంస్థ చేపడుతున్న నూతన వెంచర్ బ్రోచర్స్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. సంస్థ సీఎండీ ఎన్ఎస్ మూర్తి బ్రోచర్స్ను ఆవిష్కరించి మార్కెటింగ్ సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా సీఎండీ ఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా 35 వెంచర్లను పూర్తి చేసి 5,000 మందికి సొంత ఇంటి కలను నిజం చేయగలిగామన్నారు. ప్రస్తుతం మరో 5 వెంచర్లలో ప్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. తమ సంస్థ బలం చక్కటి మార్కెటింగ్ టీం అన్నారు. మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజు మాట్లాడుతూ శ్రీనారాయణి హౌసింగ్స్ అంటేనే నమ్మకమని, అందుకే తాము ఏ వెంచర్లు వేసిన కస్టమర్లు ఆలోచించకుండానే తమ వెంచర్లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. మరో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాను 30 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేశానని, ఇప్పుడు శ్రీ నారాయణి హౌసింగ్స్లో పనిచేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు. అనంతరం మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజు టీం సాల్వా కప్పి పుష్పగుచ్చం అందించి జ్ఞాపకం బహుకరించి ఘనంగా సత్కరించారు. అదేవిధంగా సంస్థలో మార్కెటింగ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, శ్రీధర్, ఎం రాజు, బి రవికుమార్, బి గోపీనాథ్, ఎం హరికిషన్, పి శ్రీనివాసరావు, ఏజీఎం కరుణ, మోహన్ రావులు సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి జ్ఞాపికలు బహుకరించి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. రోడ్డు మీద వ్యాపారం చూశాను కానీ ఇప్పటిదాకా చాలా బాగుందని కొంత మైండ్ ఇదే. అక్కడి నుంచి వెళ్ళిపోయాను. మళ్ళీ 15 రోజులు 20 రోజులు రాలేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఫోన్ చేస్తుండదు. ఒక రోజు అయితే నేను మీటింగ్లో ఉండగా ఆవిడ ఫోన్ చేసి నెంబర్ ఆఫ్ టైం ఫోన్ చేస్తే ఆవిడకు ఒక మెసేజ్ పెట్టాను. మెసేజ్ పెట్టింది, సరే నేనే మెసేజ్ పెట్టాను, నేను మీటింగ్లో ఉన్నాను మళ్ళీ చేస్తాను. అది వినకుండా కొడితే బయటకు వచ్చి అసలు నువ్వు మనిషివేనా అని ఇష్టం వచ్చినట్టు ఆవిడని తోలాడు. నిజంగా చెప్తున్నాను. సారీ. అక్కడి నుంచి ఆవిడ ఫోన్ చేయడం మానేసి తర్వాత మా తాలికోళ్ళతో ఫోన్ చేయించింది ఆవిడ. సరే ఆ తర్వాత బాపిరాజు గారి దగ్గర కూర్చున్నాను. బాపిరాజు గారు అదే చెప్తున్నారు, ఏదో మనకెందుకు ఇది, ఏదో సొద చెప్తున్నాడు ఇక్కడ, ఈ సొద ఆవిడంటాడు అని మనస్ఫూర్తిగా అనుకున్న తర్వాత కొంతకాలం పోయిన తర్వాత నన్ను ఎండీ గారి దగ్గర కూర్చోబెట్టాను. ఎండీ గారు కొన్ని మాటలు చెప్పారు. ఆయన జీవిత చరిత్ర చూసినప్పుడు నాకు ఎంత కష్టపడ్డారు, ఈయన ఎంత ఫెయిర్గా ఉన్నారు. 12,000 సైట్ల అమ్మేరా, మనం కూడా చేస్తే బాగుంటుందేమో అని అప్పుడు ఆయన 12,000 సైట్లు అమ్మడం. తర్వాత ఆయన జీవిత చరిత్ర చూస్తే తర్వాత ఈ కంపెనీ 2010లో పెట్టినట్టు రకరకాల ఆఫీసులు పెట్టినట్టు, రాజమండ్రి ఆఫీస్ పెట్టినట్టు, అన్నవరం ఆఫీస్ పెట్టినట్టు, కరోనా టైంలో ఆ 2 తీసేసినట్టు, తర్వాత పైనుంచి కిందకి ఇక్కడ 3 సంవత్సరాల కిందకి ఇక్కడికి వచ్చినట్టు ఇదంతా చూశాను. ఆయన పట్టుదల చూశాను. 35 వెంచర్లు ఆయన కంప్లీట్ చేసేటప్పుడు నిజంగా ఫస్ట్ ఎండీ గారికి నేను అక్కడ సలాం చేశాను. 35 సైట్లు కంప్లీట్ చేసిన తర్వాత నాకు సైట్ విజిట్ చేయించారు. నాకు సైట్లు అని చూపించారు. రామేశ్వరం చూపించారు, సర్పవరం చూపించారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సామర్కోట చూపించారు, అంతకుముందు గోర్ చూపించారు, ఏటకోట చూపించారు, హంసవరం చూపించారు, అలాగే మన కత్తిపొడి దొడ్ల డైరీ పక్కన ఉన్న వెంచర్ చూపించారు. ఇవన్నీ బాపిరాజు గారు చూపించారు. కత్తిపొడి ఆడుకుంటాడు ఇక్కడ, ఇంత దూరం గోర్స్ ఎంత ఆడుకుంటాడు ఎంత అనుకున్నాను. కానీ ఎండీ గారు ఇన్స్పిరేషన్లో నేను వర్క్ చేయడం వల్ల ఆ తర్వాత కొంత అందరూ ఎవరైతే కొత్తగా వచ్చారు, ఈ మధ్య కొత్తగా వచ్చి ఉంటారు, అక్కడ కూర్చున్నవాడిని నేను అక్కడ కూర్చున్నవాడిని కొద్దిగా ఎక్కిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ గురించి కొంత అవగాహన వచ్చింది కేవలం బాపిరాజు గారు ఎండీ గారి ద్వారా. ఒక వెంచర్ని టోటల్ ఆయన టీం ఫినిష్ చేసింది. అదే శుభానికేతన్ వెంచర్, దాంట్లో 1,300 ప్లాట్లు ఉంటే 1,200 చిల్లర ప్లాట్లు ఈ టీం ఫినిష్ చేసింది. ఎండి మదాప్రభాకర్ గారు ఎంత మెచ్చుకున్నారంటే ఆ రోజు మీటింగ్లో ఎక్స్ట్రాడనరీ లాంగ్ మీకు మేము సన్మానం కూడా చేశాము.
సన్మాన పత్రం కూడా ఉంటుంది చూడండి ఒకసారి. ఎవ్రీ మంత్ ఈ టీమ్ మీటింగ్లో ఎవ్రీ మంత్ మానసరోవర్లో టీమ్ మీటింగ్ ఆయన టీము మీటింగ్ జరిగింది. ఎవ్రీ మంత్లో ఆయన టీం నుంచి గిఫ్ట్లు ఇచ్చేవారు. గోల్డ్ అని, ఫ్రిడ్జ్లని, ఇంకా బాయోనైట్ ఏది కావాలంటే అది ఫ్రిడ్జ్ ఒక టార్గెట్ ఇచ్చేవారు ముందు 1 మంత్ ముందు. ఆ టార్గెట్ ఫినిష్ అయిందంటే ఆ గిఫ్ట్ పట్టుకెళ్ళిపోవడం. ఒకసారి విజయవాడలో నేను చూసినప్పుడు, నాకు అప్పుడే కొత్తగా వచ్చాము అంటే 1 year అంతా 2 years అవుతుంది, ఒక లారీ సామాన్ తెచ్చారు. అందులో సగం చాలా బాగా వస్తుంది. అదే కర్ణాకర్ గారు వేవారి నుంచి వచ్చి అన్నీ ఆడే కొట్టేశాడు. అంటే ఇన్స్పిరేషన్ ఎలా ఉందంటే అందరికీ కసి పెరిగిపోయింది. ఆ రోజు నుంచి టీం బిల్డప్ చేస్తే ఇంత ఉంటుంది బిజినెస్లో అని తెలుసు. 3వ వార్షికోత్సవం యాక్చువల్గా మన కంపెనీ స్టార్ట్ చేసి 2010 డిసెంబర్ 21 స్టార్ట్ చేసాం. ఈ రోజుకి 15 సంవత్సరాలు అయింది. సో నేనైతే ఈ కంపెనీని నేను ఒక్కడనే రన్ చేసేది ఈ 3 సంవత్సరాల నుంచి. అప్పటి వరకు మనకి పార్ట్నర్స్ ఉన్నారు, ఆ రోజు వరకు పార్ట్నర్స్ ఉన్నారు. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా ఇంకా పార్ట్నర్స్ ఎవరు లేరు, మనమే దిగ్విజయంగా నడిపిస్తున్నాం. అలాగే నారాయణి హౌసింగ్స్ అంటే ఈరోజు ఒక ఐఎస్ఏ మార్కు ఏర్పడింది మన కాకినాడలో. టోటల్గా ఈస్ట్ గోదావరిలోనే మంచి గుడ్విల్ ఉంది. ఈరోజు బయటికి వెళ్ళినా ఎక్కడ మీరు ఏది చెప్పినా సరే ఒక కంప్లైంట్ లేకుండా ఈ రోజుకి 35 వెంచర్లు పూర్తి చేసి దిగ్విజయంగా, మళ్ళీ రన్నింగ్లో 5 వెంచర్లు రన్ చేస్తా. అప్కమింగ్ ఇంకా 2 వెంచర్లు త్వరలో 1 మంత్లో రిలీజ్ చేయడానికి కూడా రెడీగా ఉంది సంస్థ. అలాగే మీరందరూ కూడా ఈ సంస్థలో నాకులాగే కష్టపడి మీరందరూ కూడా బాగా సంపాదించుకుని మీరు త్వరలో ఒక కంపెనీకి ఓనర్స్ అవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా శుభాకాంక్షలు. నేటి ఆధునిక ప్రపంచంలో కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రొటేరియన్ అశ్లేష అన్నారు. ఫ్యామిలీ మంత్ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని రోటరీ క్లబ్ల సభ్యులతో కాకినాడ SMS రోటరీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కుటుంబ నిర్వహణ, వాటిలోని సాధక బాధకాల గురించి వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఒక దివ్యాంగ బాలికకు క్లబ్ తరపున ఆర్థిక సహాయం అందించారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి సరిగల వెంకటేశ్వరరావు బాబీ, రోటరీ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు నరహరిశెట్టి రవికృష్ణ, రోటరీ సెంట్రల్ అధ్యక్షులు M. విద్యాసాగర్, కాకినాడ నగరంలోని అన్ని రోటరీ క్లబ్లకు చెందిన ప్రతినిధులు, రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా క్లబ్లో రొటేరియన్ డాక్టర్ ఆశ్లేష గారిచే కుటుంబపరమైన విలువలు ఎలా వాటిని మనం విశ్లేషించుకోవాలి, సంభాళించుకోవాలి అనే విషయం మీద, ఎందుకంటే దాని అవసరం ఎక్కువైంది మధ్యకాలంలో అనే విషయం మీద ఆమె రమ్మని కోరగా రాజమండ్రి నుంచి, మా రోటరీ క్లబ్ రాజమండ్రి నుంచి వచ్చి ఆమె ఇక్కడ క్లబ్ సభ్యులను ఉద్దేశించడం జరిగింది. ఈ సందర్భంగా రమాదేవి 50 మంది సభ్యులు మా క్లబ్లో పాల్గొన్నారు వేళ. అలాగే అనేక రకమైన సందర్భాలను ఆమె ఉదహరిస్తూ ఏ సందర్భంలో ఎలా అప్పటితో ఇప్పటితో పోలిస్తే ఎందుకు తేడాలు వస్తున్నాయి, కారణాలు ఏంటి, అలాగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం మీద చాలా చక్కగా వివరించారు. అందరూ చాలా సంతోషించారు. ఈ సందర్భంగా మేడంకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కోచింగ్ సర్వీసెస్లో మొట్టమొదటిగా నేను ఇంతమంది మగవాళ్ళు ఒకే ఒక చోట దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా విషయాలపైన మాట్లాడుకున్నాం. ఎంతో అనుభవాలు ఉన్న మగవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఎవరు ఏమి చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మన కాశీ గారు అండ్ బాబీ గారు కూడా వాళ్ళ యొక్క ప్రయత్నము ఇవాళ సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ముందరంటూ ఒక
ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే, ఒక విషయం పైన అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో సమాజంలో దాన్ని పాటించడానికి కొంతమంది ముందరకు రావడం జరుగుతుంది. అసలు విషయం పైన విశ్లేషణ చర్చ లేకుండా విషయము పబ్లిక్లోకి వెళ్ళడం పాసిబిలిటీ అవ్వదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దళితుల పక్షపాతి చంద్రబాబుని జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు కొల్లబత్తుల అప్పారావు, భీమ్ ఆర్మీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి శివకుమార్లు పేర్కొన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన అంబేద్కర్ విదేశీ విద్యకు వైకాపా ప్రభుత్వం ఆ పేరును రద్దు చేసి జగన్ విదేశీ విద్యగా నామకరణం చేసిందని, తాజాగా అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు అంబేద్కర్ పేరును పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వారు చెప్పారు. అందులో భాగంగానే ఇంద్రపాలెం కూడలి వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సీకోట అప్పలకొండ, పల్వెల రవి, బంగారు సత్యనారాయణ, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలందరూ ఎన్నుకున్న తర్వాత ఏదైతే భారత రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తానని చెప్పాడు ఆయన, ఆ రీతిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీకి కూడా వెళ్లకుండానే ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో ఆ విదేశీ విద్యకి ఆయన పేరు పెట్టడం జరిగింది. కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి మాలామాదిగిరి రెల్లి సోదరులందరూ కూడా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ ఆలోచన ఈ రాష్ట్రంలో అమలు జరుపుతుందని చెప్పడానికి మొట్టమొదట ఈ విదేశీ విద్య పేరు మాత్రమే చెప్తున్నాం. అలాగే ఏదైతే మాకు రాజ్యాంగ ఫలాలు ఉన్నాయో, ఎస్సీ కార్పొరేషన్ ఫలాలు ఉన్నాయో అవన్నీ ఇచ్చి సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా కానీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కానీ యథాతథంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్నప్పుడు ఎలాగైతే ఇన్నోవా కార్లు కానీ ఈటీ కార్లు కానీ ఎలాగ ఇచ్చారో మాదిగ అభివృద్ధి పరచడానికి అదే పదవిలో నడిపిస్తారని ఆశిస్తూ ఆయన 5 సంవత్సరాలు కాదు ఈ రీతిగా నడిపితే ఎన్ని సంవత్సరాలన్నా సరే దళితులు మీకు మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడ శ్రీనగర్ ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చిన్నారులు పాల్గొని యోగా సాధన చేశారు. కార్యక్రమాన్ని ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ సుగినారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మేడ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ కాకినాడ సిటీ సెంట్రల్ మండల శ్రీనగర్ ఆదిత్య స్కూల్ ఓపెన్ ఆడిటోరియం గ్రౌండ్లో యోగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి యోగా గురువు చిట్టూరి చిట్టుబాబుని సాల్వాతో సత్కరించారు. యోగా ఆర్గనైజర్ ధర్మాడి శాంతప్రసాద్ ముఖ్య అతిథులుగా, భారతీయ జనతా పార్టీ స్టేట్ కౌన్సిలింగ్ మెంబర్ పైడ వెంకటనారాయణ, యోగా కార్యక్రమానికి ఇన్ఛార్జ్ బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ జోనల్ ఇన్ఛార్జ్ విశ్వనాథపల్లి ఉమామహేశ్వరి, యువ మోర్చా స్టేట్ సెక్రటరీ అనపర్తి వెంకటేష్, మేడా పరమేశ్వరరావు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొకిలిగడ గంగరాజు, జిల్లా అధ్యక్షులు ఇడిద కృష్ణ, ఎస్సీ మోర్చా జిల్లా వైస్ ప్రెసిడెంట్ రాచర్ల చిన్ని, యోగా టీం సభ్యులు కె భాస్కర్, శివసాయిరాం, లహరి, దుర్గా, చైత్రమాల, నందకిషోర్, కార్తిక్, సేనాలి, లోవరాజు, హరిప్రసాద్ తదితరులు 300 స్టూడెంట్స్ తో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ కు మహిళా మోర్చా ఆధ్వర్యంలో డ్రై ఫ్రూట్స్, రాగి సంగటి అల్పాహారంగా అందించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో గల ఎల్షదాయ్ పవర్ మినిస్ట్రీస్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ లేట్ రెవరెండ్ డాక్టర్ కాకిరెడ్డి గాడ్విన్ కుమార్ థర్డ్ మెమోరియల్ సర్వీస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాస్టర్ కాకిరెడ్డి ఎలీషా ఆనంద్, రిటైర్డ్ టీచర్ కాకిరెడ్డి ప్రభావతి, సిస్టర్ కాకిరెడ్డి రోజా ఫ్లోరెన్స్, పాస్టర్ యేసుబాబు, బ్రదర్ సంజీవరావు, సిటీఓ కార్యాలయం విజయానంద్, సిటీఓ స్టేట్ కమర్షియల్ డిపార్ట్మెంట్ మరియు సంఘ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవే ప్రాణంగా, సేవే ధ్యేయంగా, సేవే గురిగా మలుచుకొని పలు ప్రాంతాలలో మరి దేశ విదేశాలలో కూడా ఆయన బహు బలంగా వాడబడినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన దగ్గరికి వచ్చినటువంటి విశ్వాసులు, ఆయన దగ్గరకు వచ్చినటువంటి అన్యులు కూడా విడుదలను, స్వస్థతను, అద్భుతాలను పొందుకొని ప్రభునామాన్ని మహిమపరుస్తూ దుఃఖంతో వచ్చినటువంటి వారంతా కూడా సంతోషంగా తిరిగి ఇంటికి పంపించి మహాకృపను దైవజనులు గాడ్విన్ గారికి మహావరమును దేవుడి అనుగ్రహించారు. వారిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మరి దైవజనులు విడిచి వెళ్ళినటువంటి ఆ సేవా పరిచర్య భారం మరి సహోదరులు ఎలీషా గారి మీద మోపబడింది. వీరు కూడా ఎంతో బాధ్యతతో, భారంతో, దేవుని యందు భయభక్తితో ఈయన సేవ చేస్తున్నారు. వీరి ద్వారా కూడా దేవుడు బహుబలంగా ప్రజల జీవితంలో బలమైనటువంటి కార్యాలు చేస్తున్నాడు. మరి ఆ గాడ్విన్ గారిపై ఉన్నటువంటి అదే అభిషేకం, అదే కృప ఇంకను వీరిపై నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి
దీవించునుగాక. మరి దైవజనులు 3వ కార్యక్రమాన్ని సంవత్సరం జరుపుకోవడానికి మరి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. మరి మా తల్లి గారు మరి రిటైర్డ్ టీచర్గా పనిచేసి మరి ఈ సేవను ప్రోత్సహించి మరి ఎంతో పరిచయంలో సహకరించారు. అదేవిధంగా మా సిస్టర్ ఆమె కూడా మా దేవుని పరిచయంలో ఎంతో సహకరిస్తూ అంత మాత్రమే కాదు మరి షీలోక మైమదన్ ఎల్షదాయ్ పౌర్ణమి సంఘ సభ్యులందరూ కూడా మరి ఎంతో సహకరిస్తూ సేవల పరిచయంలో ముందుకు తీసుకెళ్ళడానికి మరి వారంతా కూడా సహకారంగా మాకు కూర్చున్నారు. అదేవిధంగా ఎంతోమంది దైవజనులు అంత మాత్రమే కాదు మరి తోటి సంజీవరావు గారు ఆయన కూడా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మరి మంచి స్థాయిలో కూడా తగ్గించుకొని మరి పిలవగానే మరి మా దగ్గరకు వచ్చి ఇచ్చారు. మరి ఇటువంటి మంచి అవకాశాన్ని మరి ఈ దినమున ఈ యొక్క యూసీసీ ఛానల్ ద్వారా మరి మీకందరికీ మేము తెలియజేయడానికి మరి వారు కూడా మా మధ్యకు వచ్చి మాతో మరి సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రచురించడానికి చేస్తున్నటువంటి మరి యూసీసీ యాజమాన్యం మరి కుమార్ గారికి అదేవిధంగా వారి యొక్క బృందానికి కూడా ఎల్షదాయ్ పౌర్ణమి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 10వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తూరంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కడప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన యోగా కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు, పెండెం సత్యనారాయణ, సుధాకర్ రెడ్డి, రమణేశ్వర్, పాలుపల్లి లక్ష్మణరావు, వెంకట అన్నపూర్ణ, వెంకటేష్ ప్రసాద్, జనసేన నాయకులు, స్కూల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొనడం జరిగింది. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 150కి పైగా దేశాల్లో జూన్ 21వ తేదీన జరుపుకోవడం జరుగుతుందని రంబాల అన్నారు. కాకినాడ శాంతినగర్లో గల శ్రీరామకృష్ణ సేవా సమితిలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సమితి అధ్యక్షులు విఎల్ గాంధీ మాట్లాడుతూ యోగా అమూల్యమైన పురాతన భారతీయ సంప్రదాయమని, క్రమబద్ధంగా యోగాసనాలు వేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, విద్యార్థులకు ఆలోచన శక్తి, ఏకాగ్రత అలవడతాయని, తద్వారా మంచి భవిష్యత్తును పొందుతారన్నారు. అతిథిగా పాల్గొన్న వక్కలంక రామకృష్ణ మాట్లాడుతూ శరీరం, మనసును ఒకటిగా చేసి యోగాతో ఆలోచనలను నియంత్రించవచ్చన్నారు. సహాయ కార్యదర్శి కె సతీష్ మాట్లాడుతూ యోగా నేర్చుకోవడమే కాకుండా దానిని ఒక వృత్తిగా కూడా ఈ రోజుల్లో తీసుకుంటున్నారని తెలియజేశారు. యోగా మాస్టర్ ఇంటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అందరూ యోగాభ్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కెఎస్ఎన్ శర్మ, సభ్యులు కెఎస్ఎన్ మూర్తి, కె రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాడీ పని చేయాలంటే, శ్వాస పని చేయాలంటే యోగాలో సింపుల్ మెథడ్స్ నేర్చుకుని నేను పక్కగా నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు మాస్టర్స్ అయిపోయి కూర్చునే పరిస్థితి. మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ అదే మాట చెప్తాం, బలవంతంగా ఏ పని చేయాలి. ఇలాగ మాత్రం కూర్చోండి. ఇలా కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వెన్నుముక నుంచి మొత్తం రక్తం అంతా ప్రసారం అవుతుంది కాబట్టి బాడీకి మీరు ఆరోగ్యంగా ఉండడానికి. స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్వచ్ఛ భారత్ యోగా మండలి అధ్యక్షులు వంగా శేషు తెలిపారు. కాకినాడ సురేష్ నగర్ పార్క్లో గల యోగా హాల్లో స్వచ్ఛ భారత్ యోగా మండలి ఆధ్వర్యంలో వరల్డ్ యోగా డేని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా యోగా గురువులు హనుమంతరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న వారితో యోగాసనాలు సాధన చేయించారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ కుర్రనారాయణరావు, రామరాజు, ఓఎన్జీసీ అప్పారావులను యోగా మండలి అధ్యక్షులు వంగ శేషు, డాక్టర్ అతిల్ వీరాజు, కొండలరావు సాల్వాల్ కప్పి జ్ఞాపకాలు బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆకుల ఫణి, సత్యనారాయణ, త్రిమూర్తులరాజు, అడబాలరాజా, భారతమూర్తి, వీరభద్రరావు, రమణ, పద్మ, భాను, సుజాత, ఉమా, రమ్య పాల్గొన్నారు. వారి కుటుంబం ఆటోమేటిక్గా క్రమశిక్షణతో ఆయురారోగ్యాలతో కూడా ముందుగా చెప్పి అనుకుంటూ, అట్లాగే మేము ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా కాకినాడ నగరానికి ముందుగానే మేము మేలు జరుపుతూ మన స్వచ్ఛ భారత యోగా మండలి తరఫున ఈ యోగా చేస్తూ మనం 10 మందికి ఇలాగ మనం చెప్తున్నాం కాబట్టి, ఒక మార్గదర్శకంగా ఉన్నాం కాబట్టి, మన గురువు అయినటువంటి హనుమంతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇట్లాగే మనం కొన్ని ఏళ్ల పాటు మన జీవితాంతం కూడా వారి క్రమశిక్షణలో మన యోగా చేసుకుంటూ ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు మాకు వాకర్ మా తోటి వాకింగ్ చేసేటువంటి రమణ గారు, ఆయన 77 years పెద్ద ఆయన ఇంతకుముందు ఎయిర్ ఫోర్స్లో చేసి రిటైర్ అయ్యారు. అట్లాగే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా చేసి ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు. వారిని కూడా మనం రమ్మని చెప్పాం కాబట్టి వారిని కూడా మనం తిరిగి సత్కారం చేసుకున్నాము. థ్యాంక్ యూ రమణ గారు. Put your thoughts into proper situation. You will not get any diseases because there are no seats, there are no pages, and the brain is calm and perfect. So I want to tell you this: while doing it is very difficult to get up at 4 o'clock and come here at 5 o'clock and all. But in spite of that,
అనేది మన భారతీయ విజ్ఞాన సంపద అని ప్రధాని నరేంద్ర మోడీ యోగాపై భారతీయులకు పేటెంట్ తీసుకొచ్చారని, యోగా సాధన వల్ల విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కాకినాడ ఆదిగురు యోగపీఠం వ్యవస్థాపకులు సచ్చిదానంద యోగి అన్నారు. కాకినాడ విద్యుత్ నగర్ ఐడియల్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఆయన పాల్గొని విద్యార్థుల చేత యోగా సాధన చేయించారు. విద్యార్థుల మానసిక వికాసం, ఏకాగ్రత కోసం కళాశాలలో యోగా క్లబ్ ఏర్పాటు చేశామని, విద్యార్థులతో రెగ్యులర్ యోగా ప్రాక్టీస్ చేస్తున్నామని అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ కెఎస్ వాస్ అన్నారు. కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ ఎం రంజిత్, విద్యార్థులు, అధ్యాపకులు, కళాశాల ఉద్యోగులు పాల్గొని యోగా సాధన చేశారు. కాకినాడ టౌన్ హాల్ ప్రాంగణంలో పైడా కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో సుమారు 35 లక్షల రూపాయల వ్యయంతో పైడా వెంకటనారాయణ బ్లాక్ పేరిట నిర్మించిన అత్యాధునిక సమావేశ మందిరాన్ని శుక్రవారం ఉదయం టౌన్ హాల్ కమిటీ చైర్మన్ జి సత్యనారాయణమూర్తి, నానాజీ, కార్యదర్శి పాబోలు చిన్న, పున్నయ్య సంయుక్తంగా ప్రారంభించారు. అనంతరం పున్నయ్య మాట్లాడుతూ లిటరరీ అసోసియేషన్ పేరిట నిర్వహిస్తున్న టౌన్ హాల్ ప్రాంగణంలో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ప్రత్యేక బ్యాంకెట్ హాల్ నిర్మించడం జరిగిందని చెప్పారు. సభ్యులతో పాటు నగర ప్రజలు ఈ కొత్త సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జి.వై. రఘునాథ్, కోశాధికారి ఎం. సూర్యనారాయణరాజు, కమిటీ సభ్యులు ఎస్టీఆర్ సుబ్రహ్మణ్యం, బచ్చు శివప్రసాద్, బసవప్రసాద్, బచ్చు శేఖర్, ఎం. సత్యనారాయణ, నెక్కంటి శ్రీనివాస్, పి. రామచంద్రరాజు, పెద్దిరెడ్డి సతీష్తో పాటు బి. ఆనంద్, తంగేటి ప్రసాద్, పైడా కుటుంబ సభ్యులు, బమిడిపాటి శ్రీకృష్ణ, గొల్లబాబు, వైఎస్ఎన్ టౌన్ హాల్ కమిటీ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈవేళ బ్యాంకెట్ హాల్ని మనం ఎప్పటి నుంచో తయారు చేస్తుంది, ఈ వాటికి పూర్తయిందండి. అలాగే ఈ బ్యాంకెట్ హాల్ మనం సండే నుండి, రేపు ఎల్లుండి సండే నుండి కూడా బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయండి. ఇది మన మెంబర్స్ అందరికీ అందుబాటులో ఉండాలని మనము దీని రెంట్ కూడా 15,000 పెట్టామండి, ప్లస్ జిఎస్టీ, అలాగే మెయింటెనెన్స్ ఛార్జెస్, ఎలక్ట్రికల్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇది 150 మంది కూర్చోడానికి, డైనింగ్ పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. ఇది సభ్యులందరూ కూడా వారి బంధువులతో ఉపయోగించుకోవాల్సిందిగా మా కమిటీ తరఫున అందరికీ తెలియజేపడుతున్నామండి. థ్యాంక్ యూ. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. కూడా మన ఆఫీస్లో మీరు సంప్రదించండి, మీకు ఈ బుకింగ్ కోసం ఏమైనా కావాలంటే. అలాగే రూమ్స్ కూడా కింద 16 రూమ్స్ ఉన్నాయి. ఫంక్షన్ హాల్ రూమ్స్ ఉంటే కూడా అందరికీ ఉపయోగం ఉంటుంది. మీరు అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి, సృజనాత్మకత, సమగ్ర వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఐసీడీఎస్ పిఠాపురం సిడిపిఓ దుర్గాదేవి పేర్కొన్నారు. అంగన్వాడీ పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణం రథాలపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే, యోగా డే కార్యక్రమాలతో పాటు గర్భిణీలకు, బాలింతలకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఐసీడీఎస్ ప్రాజెక్టు పిఠాపురం సిడిపిఓ దుర్గాదేవి హాజరయ్యారు. కార్యక్రమాల అనంతరం అంగన్వాడీ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ దుర్గాదేవి మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పిఠాపురం అర్బన్ సూపర్వైజర్ డి మణి, దానం కమలారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రీ స్కూల్ విద్యను కంప్లీట్ చేసుకొని ఈ ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యే పిల్లలకి కూడా వాళ్ళకి ఒక సర్టిఫికేట్ అంతా ఇచ్చి గ్రాడ్యుయేషన్ డే అనేది తల్లిదండ్రులతో కలిపి చేయడం జరుగుతుంది. దీనిలో మండలాల్లో అయితే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా కలుపుకుంటున్నాము. ఇక్కడ కూడా అర్బన్లో కూడా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో మనం ఇంతమంది పిల్లల్ని, ఇక్కడ 84 మంది పిల్లలు వాళ్ళకి ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు. అందులో ఈ రోజు గ్రాడ్యుయేషన్ డేకి మనం 20 మందిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం ఆయనకి ఇవ్వడం జరిగింది లిస్టు. అంటే ఇందులో అంగన్వాడీలో జరిగే విద్యా విధానం కూడా మనకి ఈ కిండర్ గార్టెన్ స్కూల్స్కి తీసుకోని విధంగా ఉంటుంది. అటు ఇంగ్లీష్ మీడియాన్ని, ఇటు తెలుగుని బోధిస్తూ చక్కగా అంటే ఆట పాట మాటల ద్వారా అన్నిటి ద్వారా కూడా ఈ సృజనాత్మకత యాక్టివిటీస్ చేసి వాళ్ళలో మానసిక అభివృద్ధి, అలాగే శారీరక అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా నేర్పిస్తూ, అలాగే ఈరోజు స్పెషల్గా యోగా డే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పిల్లలందరూ కూడా చిన్న చిన్న ఎక్సర్సైజులు చక్కగా చేయడం జరిగింది. ఇటువంటి అంటే సమగ్ర వికాసానికి, పిల్లల మేధో వికాసానికి అంగన్వాడీలు తోడ్పడుతున్నాయి అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ అంగన్వాడీ పిలుస్తోంది అనే కార్యక్రమాన్ని వచ్చే నెల 15వ తేదీ వరకు కూడా ఈ చేయడం జరుగుతుంది. కాకినాడ రూరల్ మండలం వలసపాకల గ్రామం శ్రీ సీతారామాలయంలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ఉచిత యోగ సాధన కేంద్రంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉచిత యోగ సాధన కేంద్రం గురువర్యులు సత్యనారాయణ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో తొలుత గ్రామంలో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. అనంతరం వారంతా యోగా సాధన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురుజీ సత్యనారాయణ యోగా విశిష్టతను తెలియజేశారు. రాయవరపు సత్యభామ కళావేదిక అధ్యక్షురాలు రాయవరపు సత్యభామ మాట్లాడుతూ, యావత్ ప్రపంచానికి యోగా గొప్ప దినాన్ని చాటిన మహోన్నత వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ, సత్యప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, డ్వామా పీడి అడప వెంకటలక్ష్మి, లక్ష్మీకుమారి, శ్రీదేవి యోగా సాధకులు పాల్గొన్నారు. ప్రతి అవయవం కూడా మనకి యోగా మీద ఆధారపడింది ఖచ్చితంగా మనకి చెప్పాలి. ఇవాళ మనం మంటపెట్టి కాలు మంటలు కింద కూర్చోగలిగామంటే మనం అదృష్టం. కింద కూడా కూర్చోలేకుండా పరిస్థితి ఏర్పడుతుందంటే మనం నలుగురిలోనూ భోజనం చేస్తున్నాం,
టేబుల్ మీద కూర్చుంటారు. కానీ వారంలో ఒక్క రోజు కుటుంబంలో ప్రతి ఒక్కరు కింద కూర్చుని భోజనం చేయగలిగితే వారు నిజమైనటువంటి ఆరోగ్యవంతులు. చెప్పగలుగుతారు. అలాగే కుటుంబ బాధ్యతలు ఎక్కువైపోయి ఎక్కడెక్కడో పిల్లలు, ఎక్కడెక్కడో తల్లిదండ్రులు, ఎక్కడెక్కడో చదువులు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు, ఇవన్నింటినీ కూడా ఇలాంటి ఈ దైనందిన జీవితంలో మనం బతకాలి, మనం ఉండాలి, మనం చేయాలంటే ఇలాంటి వాతావరణమైనటువంటి పరిస్థితులు మనం రావాలి. ఒక్క 10 నిమిషాలు దండం పెట్టుకోవాలి. 10 నిమిషాలు ఆధ్యాత్మికం, సాంఘికం, రాజకీయం అన్ని రకాల విధమైనటువంటి ఒక చారమడలు నేను గుర్తించింది. అందుకని సత్యనారాయణ గారికి మరొకసారి నమస్కరిస్తూ ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటూ పెద్దలు చాలా మంది మాట్లాడారు. కాకపోతే ఇలాంటి వాటిని ఇక్కడే వదిలేయకుండా మనం ప్రతి రోజు ఆయన చెప్పింది విని మనం 10 మందికి ఇన్స్పిరేషన్గా ముందుకు వెళ్ళాలి. 10 మందికి మన ఉపయోగం, మన పుట్టిన పెరిగిన సార్థక జీవితం భగవంతుడు ఇచ్చాడు. ఏంటి సేవ చేసుకుంటుంది, ఏంటి ఇలా వెళ్తున్నారు, ఏంటి యోగా అనుకుంటారు. కానీ అదొక పిచ్చి. ఆ పిచ్చి ఏంటంటే 10 మందిని మన వల్ల ముందు నడిపించే ఒక పిచ్చి. ఖచ్చితంగా అది మన దాంట్లో ఉండాలి. అందరికీ ఆ దీనిలో మీ అందరూ ఉండి నన్ను ఆస్వాదించి ఇంకా మంచి కార్యక్రమం చేయాలని కోరుకుంటూ అంతా కూడా భారతదేశం వాసులు, అమెరికా వాసులకి అందరూ తెలియాలి అని అక్కడ అనౌన్స్మెంట్ చేశారు. 1952 మార్చి 7వ తారీఖున నేను చనిపోతున్నాను, నా శరీరాన్ని మీరు ఖననం చేయొద్దు, కొద్ది రోజుల పాటు అలాగే ఉంచి దాన్ని పరిశోధన చేయండి అని చెప్పి ఆయన శ్వాస చేశారు. అది నగ్న సత్యం. అప్పట్లో రేడియో, వార్తాపత్రిక తప్ప టీవీ సమాచారం లేదు. ఆ సందర్భంలో చనిపోయిన 21 రోజుల వరకు ఆ దేహాన్ని అలాగే ఉంచారు అమెరికాలో. శాస్త్రజ్ఞులు వచ్చి పరీక్ష చేశారు. ఒక్క రోజు మాత్రమే వాసన ఒక్కడో ఒక రకాలు వచ్చేస్తాయి, రంగులు మారిపోవడం, రక్తం వచ్చేస్తాయి. ఆయన 21 రోజులు అలాగే ల్యాబ్లో పెడితే ఇటువంటి ఒక్కడం కానీ, రంగులు మారడం కానీ, వాసన రావడం కానీ ఏదీ జరగలేదు. అప్పుడు అమెరికా శాస్త్రజ్ఞులు పిలిచి, ఏంటి ఈయన చనిపోయేటప్పుడు ముందు చనిపోయారు, చనిపోయిన తర్వాత వెంటనే ఖననం చేస్తున్నారు, చేయకుండా ఒక 20 రోజుల పాటు చూసాం, 21 రోజులు కూడా ఏమీ అట్లా మార్పు రాలేదు ఆ శరీరంలో అని అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు, ప్రముఖ స్పెషలిస్టులు ఇచ్చి వాళ్ళు పరీక్ష చేయమన్నారు. ఈయన పరమహంస యోగానంద గారు శరీరంలో ఒక కణజాలం పోసి ల్యాబ్ కట్టుకెళ్ళి చేస్తే, పరీక్ష చేస్తే ఆ కణజాలం 21 రోజులు అయినా కానీ శ్వాస దొరుకుతూనే ఉన్నట్ట. జర్నలిస్టులు పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్కు ఆంధ్రప్రదేశ్ వాకింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా నాయకులు వినతి పత్రం అందించారు. శుక్రవారం మధ్యాహ్నం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించిన ఫెడరేషన్ నాయకులు నవీన్ కుమార్, లక్ష్మణ్లు మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో 50% ఫీజు రాయితీ కల్పించాలని డిమాండ్ను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని కలెక్టర్ జెనివాస్ సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ను కలిసిన వారిలో ఫెడరేషన్ నాయకులు జి గోపీనాథ్, సుధీర్, దాసరి శ్రీను, త్రినాథ్ తదితరులున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకి 50% ఫీజు రాయితీ కల్పించాలని కోరుతూ వినతిపత్రం అందజేశాం. జిల్లా కలెక్టర్ జె నివాస్ గారు దీనిపై సానుకూలంగా స్పందించారు. పక్కనున్న జిల్లాల్లో కూడా 50% ఫీజు రాయితీ ఇస్తున్నారు. ఈ జిల్లాలో కూడా తక్షణం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మేము కోరడం జరిగింది. కలెక్టర్ గారు తప్పకుండా ఈ పిల్లలకి ఫీజు రాయితీ మీద వెంటనే కృషి చేస్తామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు. ఆయనకు మా ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. 50% రాయితీ స్కూళ్ళలో ఇచ్చే పరిస్థితి అయితే ఆనవాయితీ ఉండేది, కానీ గత కొంతకాలంగా ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అయితే జిల్లా కలెక్టర్ అయితే కోరడం జరిగింది. మానవతా దృక్పథంతో జర్నలిస్టుల పిల్లల్ని ఆదుకోండి, జర్నలిస్టులకి అటు వృత్తిపరంగా ఏ విధమైన జీతాలు లేకపోయినప్పటికీ వృత్తిని నమ్ముకుని బతుకుతున్న జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోండి, జర్నలిస్టుల పిల్లలకి 50% రాయితీ ఇవ్వండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ని అయితే కోరడం జరిగింది. కలెక్టర్ కూడా నివాస్ గారు ఆయన సానుకూలంగా స్పందించారు. జిల్లా విద్యాశాఖ అధికారులతో మాట్లాడి వెంటనే తగిన ఆదేశాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రపంచ దేశాల నలుమూలల యోగా యొక్క ప్రాముఖ్యత వ్యాప్తి చెందేందుకు జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవంగా తీసుకొచ్చిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకి దక్కుతుందని అలయన్స్ క్లబ్ గవర్నర్ వనం శ్రీనివాసరావు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ కరపమండలం నడుకుదురు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ విభాగం మరియు అలయన్స్ క్లబ్
అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు పెంకె గోవిందరాజు అధ్యక్షతన ఆయుష్ శాఖ యోగా గురువు పెంకె లోవరాజు సారథ్యంలో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వనం శ్రీనివాసరావు, క్లబ్ అధ్యక్షుడు గోవిందరాజు, యోగా గురువు లోవరాజు, క్లబ్ కార్యదర్శి మద్దా వికాష్, కోశాధికారి కొత్త మెహర్ శ్రీరాములు, ఉపాధ్యక్షులు వనం ఉపేంద్రనాథ్, పలువెల మాణికంఠ, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. యోగా వెలకట్లేని అమూల్యమైన పురాతన భారతీయ సంప్రదాయమని, రోజు క్రమం తప్పకుండా యోగాసనాలు వేయటం వల్ల సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని యోగాచార్యులు వేదల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా యోగాచార్యులు వేదల శ్రీకృష్ణ ఫణీంద్ర యోగి మాట్లాడుతూ శరీరం మనసును ఒకటిగా చేసి యోగాతో ఆలోచనలను నియంత్రించవచ్చన్నారు. యోగా శిక్షకులు పి పార్థసారథి మాట్లాడుతూ యోగా చేయటం వల్ల కండరాలు సాగుతాయని, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందన్నారు. అధిక రక్తపోటు తగ్గుతుందని, గుండె కొట్టుకోవడం వేగం క్రమబద్ధం అవుతుందని తెలిపారు. అనంతరం ఫణీంద్ర యోగి పార్థసారథులు యోగాసనాలు వేసి అవగాహన కల్పించారు. అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో ఫణీంద్ర పార్థసారథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ పట్నాయక్, ఎస్ శ్రీ నగేష్, చింతపల్లి సుబ్బారావు, కొమ్మూరి శ్రీనివాసరావు, రాజా తదితరులు పాల్గొన్నారు. చావల సూర్యకుమారి గారని వారి ప్రముఖ సంగీత విద్వాంసులు, అలాగే ఎంతోమందికి మన రాష్ట్రంలో వారు శిష్యులుగా వారందరికీ కూడా సంగీతాన్ని బోధించారు. ఎంఏ మ్యూజిక్ చేస్తున్నారు. చాలామందికి వారు సంగీతాన్ని బోధించారు. గొప్ప సంగీత విద్వాంసులు. అలాగే మరి రెండో వారు దుర్గా మహాలక్ష్మి గారు, వారు కూడా చక్కటి సంగీతాన్ని చాలామందికి మరి సత్కళవాహిని ద్వారా అందజేశారు. అలాగే వారు మ్యూజిక్ని చాలా సులభంగా అందరికీ అందజేయగలిగిన శక్తి కలిగిన వారు. అందులో నేను కూడా వారి దగ్గర నేర్చుకున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. జయదేవుడు ఇంకా ఒకళ్ళు కాదు, రామదాసులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి కీర్తనలు నేర్చుకుంటే ఒక జీవితకాలం సరిపోదు మాకు. అసలు అవన్నీ తలుచుకుంటేనే ఒక తన్మయత్వం వస్తుంది మా అందరికీ. నేను నేర్చుకుంటున్న వాళ్ళకి అసలు వాగ్గేయకారులు అంటే వాగ్గేయకారుడు అంటారు. వాగ్గేయకారుడు అంటే కీర్తన, సంగీతం కీర్తన రచించి దానికి ఒక రాగం కూడా ప్రస్ఫుటంగా చెప్పి వాళ్ళు రచనలు కూడా వాళ్ళు అదో కూర్చుని ఏదో ఇప్పుడు కాలంలో లాగా రాయడం కాదు, వాళ్ళు ఆసుగా వస్తే వెనకాల శిష్యులు అందరూ కూర్చుని వాటిని రాసి వాటిని స్వరపరిచేవారు. ఈ రాగంలో ఆయన రాగం పాడుకుంటూ వెళ్ళిపోయారు. త్యాగరాజస్వామి భిక్షాటం చేసుకుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ అందరూ చెప్పేశారు, ఇంకా మిగిలింది కొంచెమే ఉంది అని చెప్పడానికి. అందరూ అనుకుంటుంటారు ఏ వయసులో మనం సంగీతం నేర్చుకోవాలి, మాకు 50 ఏళ్ళు వచ్చేసాయి, 40 ఏళ్ళు వచ్చేసాయి, ఇప్పుడు సంగీతం నేర్చుకోవచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటారు చాలామంది పిల్లలు, పేరెంట్స్ వాళ్ళు వచ్చిన. దీనికి వయసు ఏమీ నిమిత్తం లేదండి, వయసుతో సంబంధం లేదు. నేను ఎంత వయసులో నేర్చుకున్నానంటే 55-60 వయసులో మొదలుపెట్టాను. ఏబిసిడి అంటే సరళీ స్వరాలు మొదలుపెట్టాను. అంటే అప్పటిదాకా అవకాశం లేదు. ఏదైనా ప్రాప్తం ఉండాలి, పూర్వజన్మ సుకృతం ఉండాలి, అన్నీ ఉండాలి. అయితే ఫ్యామిలీలో ఉంది. తాతగారు, ముత్తాతగారు వాళ్ళు వీణ విద్వాంసులు, వినికిడైతే ఉంది. కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో యూటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యమ సీనియర్ నేత, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి చుక్కన సత్యనారాయణ రాజు ఆదర్శప్రాయుడని పలువురు ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు కొనియాడారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సత్యనారాయణ రాజు సంస్మరణ సభ నిర్వహించారు. పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ఎన్ ప్రసాద్, పెన్షనర్ల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు పి అజయ్ కుమార్లు పాల్గొన్నారు. ముందుగా సత్యనారాయణ రాజు చిత్రపటానికి వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సత్యనారాయణ రాజు కార్యాచరణ నేటి తరం ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలకు మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణంరాజు, ప్రభాకర్ వర్మ, కేవీవి నాగేష్, టి అన్నారం, కేఎంఎంఆర్ ప్రసాద్, రాజశేఖర్, ఐతాబతుల రామేశ్వరరావు, కరి నాగేశ్వరరావు, జోగ అప్పారావు, చంద్రముల పద్మ, పి వీరబాబు, టి రవి, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా సంఘాల సమావేశం జరుగుతుంది అని చెప్పారు. ప్రజా సంఘాలు, యూటీఎఫ్, సిఐటి, మిగతా ప్రజా సంఘాలు అన్నీ కలిపి ఈ సమావేశం నిర్వహించినట్లుగా చెప్పారు. ఆ రకంగా జరుగుతుంది. ముందుగా సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున సత్యనారాయణ రాజు గారి కుటుంబానికి
ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే యూపీఎఫ్ ఉద్యమానికి కూడా మా సంతాపం తెలియజేస్తాం. జ్యేష్ఠ పౌర్ణం సందర్భంగా విశ్వ మానవ కళ్యాణం లోక సస్యశ్యామలం కోసం పిఠాపురం పట్టిన మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామదత్త సాయిపీఠంలో భక్తుల చేత సామూహికంగా హోమాలు, అభిషేకాలు, వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా భక్తుల చేత లక్ష్మీ గణపతి, దత్తాత్రేయ స్వామి వార్లకు, కాశీ విశ్వేశ్వర స్వామి నవగ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు జరిపారు. అలాగే లక్ష్మీ గణపతి హోమం, దత్త హోమం, ధన్వంతరి హోమం, నవగ్రహ శాంతి హోమం, దత్తవ్రతం జరిపించారు. స్వామివారి పల్లకి సేవ నిర్వహించిన అనంతరం భక్తులందరికీ వేద పండితుల చేత ఆశీర్వచనాలు అందించారు. ఈ సందర్భంగా భక్తులు, శ్రీరామదత్త సాయిపీఠ నిర్వాహకులు వజ్రపు సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో లక్ష్మణ శర్మ, చంద్రపట్ల సుందర శర్మ, వింజమూరి సత్యం తదితరులు పాల్గొన్నారు. అన్ని హోమాలు చేయించడం జరిగింది. కాబట్టి ఈ రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా ఏరువాక పౌర్ణమి కూడా లోక కళ్యాణార్థం చేయడం జరిగింది మన పీఠం నందు. కాబట్టి ఈ విధంగానే మీరు ప్రతి నెల వచ్చి గురు పౌర్ణమి కూడా అందరూ భక్తులందరూ కొద్ది ఎర్లీగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం, దత్తాత్రేయ స్వామివారి హోమం, నవగ్రహ శాంతి హోమం, తర్వాత ధన్వంతరి హోమం, మృత్యుంజయ హోమం, ఈ కార్యక్రమాలన్నీ కూడా మండపారాధన, అభిషేకాలు, తర్వాత హోమంలో జరిగాయి ప్రతి పౌర్ణమి రోజు కూడా. కాబట్టి భక్తులు విధిగా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, పూర్ణాహుతి హోమం అన్నీ చేయించి మాకు భక్తి ప్రపత్తులు పెంచే విధంగా చేశారు. ఇది లోక కళ్యాణార్థం. ప్రతి ఒక్కరికి భక్తి ప్రపత్తులు పెరుగుతాయి, లోకానికి కూడా మంచి జరుగుతుంది, భక్తి పారస్యాలు పెరుగుతాయి, హిందూ సాంప్రదాయం చాన్నాలు వర్తిల్తుంది. ప్రతి ఒక్కరు ఇలా చేసుకుంటే మన సంస్కృతి సాంప్రదాయాలు బాగుంటాయి, వర్తిల్లుతాయి, లోకం సుభిక్షంగా ఉంటుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన పంతం వెంకటేశ్వరరావు నానాజీ. ఆనందంతో కేరింతలు కొట్టిన రూరల్ ఎన్డీఏ కూటమి శ్రేణులు. కాకినాడ వివేకానంద పార్క్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. కార్యక్రమంలో పాల్గొని యోగా సాధన చేసిన జిల్లా కలెక్టర్ జె. నివాస్. రికవరీ చేయబడిన 167 సెల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్. సంతోషాన్ని వ్యక్తం చేసిన బాధితులు. ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లో బోట్లు సేఫ్ ల్యాండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలి. సంబంధిత శాఖ అధికారులకు సూచించిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News.